మరొక పెద్ద దెబ్బ తగిలింది మావోయిస్టులకి. ఆల్రెడీ దాదాపు 80-90% మావోయిస్టులు దెబ్బతినేసారు. ఇంకా సెంట్రల్ కమిటీలో గూడా మిగిలింది ఓన్లీ 6 మందే. గణపతిని గూడా తీసేయొచ్చు. ఎందుకంటే అతనికి 76 ఏళ్ళు. ఆయన పనిచేసే పరిస్థితి లేదు. ఆయన నుంచి ఈ మధ్య ఎటువంటి రియాక్షన్ గూడా కనబడలేదు. ఇక మిగిలింది దేవజీ తిరుపతి ఆయన పేరు. ఆయన తర్వాత మల్లా రాజిరెడ్డి గూడా బాగా వృద్ధుడే. ఇక పసునూరి నరహరి, తర్వాత మిసిల్ బెస్రి, తర్వాత అనిల్ దా. ఈ 5 మంది, గణపతిని వదిలేస్తే 5 మంది మాత్రమే సెంట్రల్ కమిటీలో మిగిలిన వాళ్ళు. దాదాపు వీళ్ళకి కూడా 60 దాటిన వాళ్ళే. ఇంకా మిగతా మావోయిస్టులు ఒక బరసాదేవ యాక్టివ్‌గా ఉన్నాడు తప్ప మిగతా ఎవరు గూడా లేరు. ఆల్రెడీ దేవజీ కూడా సరెండర్ అయ్యే కార్యక్రమంలో ఉన్నాడని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఒరిస్సాలో ఒక పెద్ద ఎన్‌కౌంటర్ జరిగింది. అందులో మొత్తం 6 మంది చనిపోయారు. అందులో పాకా హనుమంతు అలియాస్ గణేష్ ఉయికే, చమురు దాదా, తర్వాత రాజేష్ తివారీ. ఇవన్నీ గూడా ఆయనకి పేర్లు. అసలు పేరొచ్చి పాకా హనుమంతు. ఆయన దాదాపు 67 సంవత్సరాలని చెప్తున్నారు. కొంతమంది 69 అంటున్నారు. ఏదేమైనా ఆయన గూడా వృద్ధుడే అని చెప్పొచ్చు. ఆయన నిన్న ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఆయన మీద 1,40,00,000 వరకు ఆహ్, రివార్డ్‌లు అన్ని రాష్ట్రాల్లో కలుపుకుంటే 1,40,00,000 వరకు రివార్డ్ ఉంది. మొన్ననే ఒక వారం ముందే ఈయన్ని పట్టిస్తే 1,40,00,000 అని మొత్తంగా 8,00,00,000 ప్రైజ్ మనీ అని చెప్పి పోస్టర్‌లేసారు. అది మనం గూడా చెప్పుకున్నాం. సో, ఏ అట్లాగే ఈయన్ని సరెండర్ అయిపోమ్మని గూడా పిలిపిస్తూ గూడా పోస్టర్‌లేసారు పోలీసులు. సో, వేసిన వారంకే ఈయన్ని చంపేశారు. దీని నేపథ్యం చూసుకున్నప్పుడు 23వ తేదీన 22 మంది మావోయిస్టులు ఒరిస్సాలో సరెండర్ అయ్యారు. ఆ తర్వాత 24 తేదీన ఇద్దరు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. రాకేష్, అమృత అని. సో, వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు అక్కడ కొంత సమాచారం దొరికిందని చెప్తున్నారు. ఈ పాక హనుమంతుకు సంబంధించి. దాంతో ఇటు ఎస్ఓజీ స్పెషల్ ఆపరేటింగ్ గ్రూపు, తర్వాత బీఎస్ఎఫ్, సిఆర్‌పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు ఈ 3 రకాల బృందాలు కలిసి వెళ్ళి ఫారెస్ట్‌లో వెతుకుతుంటే కందమూల్ ఏరియాలో మావోయిస్టులు ఎదురుపడ్డారని వీళ్ళు కాల్పులు జరిపితే అంటే ముందు మావోయిస్టులు కాల్పులు జరిపితే దానికి ఆత్మరక్షణకు వాళ్ళు కాల్పులు జరిపారని సేమ్ స్టోరీ చెప్తున్నారు పోలీసులు. సో, తర్వాత ఆయన్ని ఫోటో చూస్తే అర్థమవుతుంది. అసలు ఆయన నడవగలడా అన్న ఇదిగా ఉంది. అంత బలహీనంగా ఉన్నాడు పాకా హనుమంతు. కొంతమంది అంటే మావోయిస్టు సింపథైజర్లు వాళ్ళు చెప్తున్నదేమంటే వీళ్ళు సరెండర్ అవ్వడానికి వెళ్ళినప్పుడు పట్టుకొని చంపేశారని కూడా అంటున్నారు. ఏదేమైనా మా పాక హనుమంత్ అయితే చనిపోయాడు. సో, ఇది పాక హనుమంత్ ఇప్పుడు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా ఉన్నాడు. ఆయన దాదాపు 45 ఏళ్లుగా ఈ మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేస్తున్నాడు. ఆయనది కూడా తెలంగాణనే. తెలంగాణలో నల్గొండ జిల్లాలో చందూరు మండలంలో పుల్లెంల అనే గ్రామం. వీళ్ళది చాలా పేద కుటుంబం. వాళ్ళు దాన్నేమంటే గొల్ల కురమ కులానికి సంబంధించిన చాలా పేద కుటుంబం. నిజంగానే పాక ఉందని చెప్తున్నారక్కడ వాళ్ళ ఊర్లో. సో, ఈ పాక హనుమంతు వాళ్ళ నాన్న చంద్రయ్య, తల్లి ఎడ్డమ్మ. ఆయనకి ముగ్గురు సిస్టర్సు, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. సో, ఆయన ఇంటర్మీడియేట్ చదువుకునేటప్పుడు ఆర్ఎస్ రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో జాయిన్ అయ్యాడని చెప్తున్నాడు. 83 ఆ ప్రాంతంలో. ఆ తర్వాత ఆయన బీఎస్సీ నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో బీఎస్సీ చదివాడు. తర్వాత ఆయన 81లో ఏబీవీ లీడర్ ఆచూరి శ్రీనివాస్ అని అతన్ని చంపిన కేసులో ఆహ్, ఇతను ఉన్నాడనమాట. దాంతో అతను అప్పటి నుంచి అండర్ గ్రౌండ్‌కెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పీపుల్స్ వార్‌లో చేరాడు. దాని తర్వాత 2004లో పీపుల్స్ వార్ అండ్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అండ్ పీయూ పార్టీ 3 కలిసి సిపిఐ మావోయిస్ట్‌గా ఏర్పడింది. దాంతో ఈయన కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. దండకారణ్య కమిటీ స్పెషల్ జోనల్ కమిటీలోకి ఎస్జెడ్సీ అంటారు. డీకేఎస్జెడ్సీ దాంట్లోకెళ్ళాడు. అక్కడి నుంచి ఇటు కర్ణాటక, కేరళ, తర్వాత తమిళనాడు ఈ 3 ట్రై జంక్షన్‌కి సంబంధించి ఈయన బాధ్యతలు ఇచ్చారు. సో, అట్లా అంచెలంచెలుగా ఎదుగుతూ మిలిటరీ కమిషన్‌లోకెళ్ళాడు. మిలిటరీ కమిషన్‌లో ఈయన అటాక్స్ ఎక్స్‌పర్ట్ అని చెప్తారు. అంటే పోలీసుల మీద గాని, లేకపోతే ఎవరి మీదైనా అటాక్స్‌ని ప్లాన్ చేయడంలో ఈయనకి చాలా ఎక్స్‌పర్టైజ్ ఉందని. అట్లాగే ఈయన గోండు భాషలో అనేక పత్రికలు కూడా నడిపి అక్కడ ట్రైబల్స్‌కి అర్థమయ్యే విధంగా
ఈయన దాంట్లో ఆర్టికల్స్ కానీ అవన్నీ రాసేవాడని చెప్తారు. అట్లాగే ఈయన క్లాసులు చెప్పడంలో అంటే మావోయిస్టులు